అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఒక ముఖ్యమైన పని మీద ఉండి కూడా అబద్ధం ఆడేసి ఈ కార్యక్రమానికి రావాల్సి వచ్చింది. నాకు అక్కడ ఇది కంపల్సరిగా హాజరవ్వాల్సిన విషయం అనమాట. ఈ సినిమా అంటే పరిశ్రమకి కొత్త కొత్త వాళ్ళు రావాలండి. కొత్త కొత్త వాళ్ళు వచ్చి సినిమాలు తీసి వాళ్ళు సక్సెస్ అయ్యి 10 మందికి పని కల్పించి అన్నం పెట్టే పని ఇది పరిశ్రమ. దీన్ని ఆధారం చేసుకొని కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి, ఉపాధి ఉంది. సో ఆ ఉపాధి కల్పించకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. పెద్ద పెద్ద సినిమాలు 100 కోట్ల సినిమాలు ఎడితిరిగి వాళ్ళకుండే ఇది వాళ్ళకు ఉంటుంది. కానీ ఇట్లాంటి చిన్న సినిమాలు కనుక ఆడకపోతే ఆదరించకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయండి. ఆర్టిస్టులకి, ఎదిగే ఆర్టిస్టులకి, కొత్తగా పరిశ్రమకు రావాలనుకునే వాళ్ళందరికీ కూడా ఇదిగా ఉంటుంది. కొంచెం ఇట్లాంటి సినిమాలను ఆదరించాలి. పోతే సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ వచ్చేసి కథ వచ్చి ఈ పిల్లోడు రుద్ర వచ్చి నాకు చెప్పాడు. ఈమె అప్పుడు అమెరికాలో ఉంది, ఎవరు కూడా నాకు తెలియదు అందరూ చెప్పినట్టు. కాకపోతే మా ఊరు పక్కన కారంచేడు వారిది ఏంది ఆ చెప్పిన తర్వాత ఓహో మన దగ్గర వాళ్ళే కదా అనుకున్నాను ఫస్ట్. తర్వాత ఆమె మాట్లాడే తీరు, ఆ కథ నచ్చింది. ఆ మాట్లాడే తీరు కానీ అవన్నీ కానీ చాలా ఒక 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 రకమైన ఆప్యాయత ఉంటుంది ఆవిడ మాటల్లో. ఈవిడ ప్రతి ఒక్కరిని కూడా చాలా చక్కగా చూసుకుందండి. ఈ పిల్ల అమ్మో నేను కాదండి బాబోయ్, ఈ పిల్ల అండి ఆమె కూతురు అండి సింగిల్ హ్యాండ్ మీద ఆమె ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉంది, అమ్మాయి పేరు ఏం పేరు సౌమ్య. వీళ్ళిద్దరే సినిమా మొత్తాన్ని నెల్లూరులో ఈ ఆడపిల్లలిద్దరూ టిఫిన్ల దగ్గర నుంచి భోజనాల దగ్గర నుంచి దగ్గరుండి వాళ్ళు చూసుకుంటా సముద్రం ఒడ్డున షూటింగు. అది ఎంత ఇదిగా ఉంటుందో మీ అందరికి చాలామందికి తెలుసు. పోతే నాకు ఇంకో సంతోషకరమైన ఇదేంటంటే నాకు బెనర్జీ అన్నతో పనిచేయటం, గోపరాజు అన్నతో పనిచేయటం. నాకు కొంతమందితో చేసేటప్పుడు ఒక రకమైన అనుభూతి ఉంటుంది. మన పిచ్చనా కొడుకునో లేదో నాకు తెలియదు, కానీ నా వరకైతే ఉంటుంది అట్లా. ఎందుకంటే బెనర్జీ గారిని, ఆయన చేసిన సినిమాలు, ఆయన రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర కానీ హిందీలో కానీ అటువంటి మనిషితో పనిచేస్తే కొన్ని జ్ఞానం వస్తుంది, కొంచెం తెలిసిద్ది ఎట్లా ఉండాలి, ఎట్లా చేయాలి. అట్లానే గోపరాజు రావణన్న తెలుగు నాటక రంగంలో ఆయనదొక చెరగిపోయిన ముద్ర అసలు. అటువంటి ఆర్టిస్టు ఆయన దగ్గర పనిచేయటం, ఆయనతో కలిసి పనిచేయటం చాలా నేర్చుకుంటాను వీళ్ళందరి దగ్గర నుంచి. నేను వీళ్ళందరిని చూస్తే నేర్చుకున్నవాడిని. ప్లస్ కథ విషయానికి వస్తే ఒక మత్స్యకారి కథ నాకెంతో ఇష్టమైన జాతి మత్స్యకారి జాతి. ఎందుకంటే ఆ జాతి భూమి చివర, భూమి అంచున సముద్రాన్ని కాపాడుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ బ్రతికే మత్స్యకార జాతి. చాలా కథలు ఉన్నాయి వాళ్ళ గురించి, పెద్ద పెద్ద రచయితలు రాసిన కథలు ఉన్నాయి. వాళ్ళ జీవితాల్లో ఉండే అనేక రకమైన భావోద్వేగాలు, వాళ్ళ నీతి నియమాలు ఇవన్నీ చాలా ఉన్నాయండి. ఆ బ్యాక్డ్రాప్ తీసుకుని ఈ కుర్రోడు కథ చెప్పి చేసినందుకు చాలా బాగుంది. నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఎవరితో అంటే పోతే మహిపాల్ కానీ ఆ పిల్లోడు కానీ వీళ్ళందరూ కూడా కొత్త కుర్రోళ్ళు, వాళ్ళందరితో చెయ్యాల. నా ఇదైతే పెద్దోళ్ళతో చేస్తాను, పెద్ద సినిమాలు చేస్తాను, ఇట్లాంటి చిన్న సినిమాలు కూడా చేయాల్సిన బాధ్యత నాది. ఖచ్చితంగా చేస్తానండి. చేసి వాళ్ళందరూ ముందుకు రావాలా. ఇట్లాంటి వాళ్ళందరూ నాకు అవకాశం ఇవ్వబట్టే కదా నేను ఈ చిన్న గుర్తింపు వచ్చింది నాకు. సో కథ చాలా బాగుందండి, సినిమా బాగుంది. అయితే ఈ పోటీ ప్రపంచం ఉంది కదా, దాంట్లో నెగ్గుకు రావాలంటే మీడియా సపోర్ట్ కొంచెం కావాలి. మీరు చూడండి, 23వ తారీఖు రిలీజ్ అవుతా ఉంది, 22 రిలీజ్ అవుతా ఉంది. ఈ పిల్లోడు హీరో అయితే అంటే నిబద్ధతతో చేశారు. ప్రతి సీన్ కూడా నిబద్ధత, ఆ కుర్రోడు యాక్టింగ్ కూడా నిబద్ధత ఉంటుంది. అందరండి
నిజంగా కథ సినిమా కంటే ఈవిడ ఇది నాకు అంటే ఒక ప్రొడ్యూసరు ఆమె బతికితే అంటే ఎందుకు వచ్చానో తెలిసిన ఈరోజు కరెక్ట్గా షూటింగ్లో ఉండాల్సిన అక్కడ పెద్ద అబద్ధం ఆడి వచ్చేసాను. ఎందుకంటే ఆవిడ గనక సక్సెస్ అయితే సక్సెస్ అయినా అవ్వపోయినా కానీ ఇడిచిపెట్టదు. ఆవిడ డ్రీమ్ అండి, సినిమా పరిశ్రమలు నిలదొక్కోవాలి, నేను ఒక ప్రొడ్యూసర్గా నిరూపింపబడాలి, ప్రొడక్షన్ చేయాలి, 10 మందికి పని కల్పించాలి అనే ఒక ఉన్నత ఆశయం ఉందో చూసారా, ఆవిడకి ప్రతి మాటలో ప్రతిధ్వనిచ్చిందండి. తెలిసిన దీనికోసం ఖచ్చితంగా నాలాంటి చిన్న ఆర్టిస్టు నా ఒక్కడి వల్ల అయితే ఏం కాదులేండి అసలు, కాకపోతే అందులో చిన్న భాగం అయితే బాగుండు నేను ఉద్దేశంతో వచ్చానండి. సో సినిమా చాలా బాగా వచ్చింది, కెమెరా వర్క్ కానీ ఇవన్నీ కానీ పాటలు కూడా బాగున్నాయి. సో మీరందరూ ఆదరించి ఈ సినిమాను చూసి ఆశీర్వదిస్తే నెక్స్ట్ ప్రొడక్షన్ కూడా ఆవిడ స్టార్ట్ చేయబోతుందండి. మీ అందరూ ఆశీర్వాదం ఉంటుందని ఆశిస్తూ, అయితే పరిశ్రమలో పెద్దవాళ్ళు అందరు ఆశీస్సులు ఉన్నాయి దీనికి, ఈ సినిమాకి. రాకిలేని వెంకటేష్ గారు వారు నిజంగా ఏమండి ఈ సభాముఖంగా మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అట్లా మ్యాంగో వారికి, ఎందుకంటే ఒక చిన్న సినిమాని మీరు ప్రోత్సహించిన తీరు, రేపు 22వ తారీఖు రిలీజ్ అయ్యే టైంలో ఆయన థియేటర్స్ అన్నీ ఆయన ఇచ్చి, ఇట్లాంటి మనుషులు ఉండాలండి ఇండస్ట్రీలో. సో మేడం, మీరు ఈ సినిమా సక్సెసా లేకపోతే కాదనేది పక్కన పెట్టి మీరు ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉండాలి, మంచి ప్రొడ్యూసర్ అవుతారు, అభిరుచి గల ప్రొడ్యూసర్ అవుతారు, 10 మందికి పని కల్పిస్తారు, అన్నం పెడతారు. ఆ స్థాయిలో కళామతల్లి ఆశీస్సులు మీకుంటాయి, మీరు సక్సెస్ అవుతారని కోరుకున్నాను. అట్లాగే హీరో ఈ రుద్ర, ఈ పిల్లోడు పనితీరు కానీ, ఈ పిల్లోడు నిబద్ధత కానీ, నిజాయితీగా వ్యవహరించడం కానీ, ప్రతి పనిలో కూడా అది ఎప్పటికైనా సక్సెస్ అంతే. నువ్వు ఎంత బూజింగ్ చేయాలని చూసినా అప్పటికప్పుడు అది కొంతకాలం ముసుగేసుకున్నా, ముసుగు ఎప్పుడు టైంలో తీయాలా, అట్లాంటి వ్యవహారం ఏమీ లేదు వీళ్ళలో. సో ఈ పిల్లోడు మంచి రైటరు, ఈ పిల్లోడు మంచి ఆర్టిస్ట్ కూడా. ఈ కుర్రోళ్ళు నాకు ఎందుకు అంటే ఓపెన్గా మాట్లాడడం నాకు ఇది మళ్ళీ అది వాడు ఉన్నాడుగా దీన్ని కూడా వేసేసుకుంటాడు. మళ్ళీ ఈ కుర్రోడు హీరో కంటే విలన్గా యమాగా ఉంటాడు, ఒక రగ్గడ్ క్యారెక్టర్లకి భలేగా ఉంటాడు. ఇది నా అభిప్రాయం కాదు, నిన్ను చూసిన తర్వాత కొంతమంది నాకు చెప్పింది, ట్రైలర్ చూసిన తర్వాత మా ఊళ్ళో కొంతమంది చూసి, నా ఫ్రెండ్స్ చూసి, అరే నీ ఏమో భలేగుంటాడు రా నీ ఏమయ్యా విరలాగా అని అన్నాడు. సరే నువ్వు ఏ విధంగా ట్రై చేసుకుంటావు తర్వాత సంగతి, అది నువ్వు కూడా సక్సెస్ అవ్వాలపై ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. మీరు ఈ టీం మొత్తాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరూ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు అజయ్ ఆయన ఇప్పుడు చెప్పినవన్నీ ఎవ్రీథింగ్, ఆల్ ద థింగ్స్ వాట్ హీ హస్ టోల్డ్ ఇస్ ట్రూ. అదే నా మనసులో మాటలు కూడా. ఈయన అజయ్ ఘోష్ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం, చాలా తక్కువ సినిమాలు పనిచేశాను కానీ, బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ యూస్ టు లైక్ హిమ్. మనం కలిసి సినిమాలు చేయాలని కోరిక ఉండేది, బట్ చాలా తక్కువ చేశాను, కొన్ని సినిమాల్లో చేయలేకపోయాం. ఇది వండర్ఫుల్ యాక్టర్, ఎవ్రీబడి చిన్న దగ్గర నుంచి పైకి వస్తూ ఉంటారు. సో హీ కేమ్ అప్ లైక్ దట్ అండ్ ఈజ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. తర్వాత ఈ సినిమాకి వీర్రాజు 1991, ఏ సినిమాకి ఆ సినిమా ఎవరి కాళ్ళకి అది యూనిక్ సినిమాలా కనిపిస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో లైక్ దట్. ఇప్పుడే అజయ్ ఘోష్ గారు చెప్పిన ఫస్ట్ ప్రొడ్యూసర్ కిరణ్మయ్య గారు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు ఐ వండర్డ్, సచ్ ఎ బ్యూటిఫుల్ ఉమెన్ ప్రొడ్యూసర్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్ సినిమా తీయాలని వచ్చారు. ఆ రోజు నాతో మాట్లాడినప్పుడు రెమ్యునరేషన్ విషయం కానీ ఇంకోటి కానీ ఐ వాజ్ నెవర్ పర్టికులర్ అబౌట్ దట్. ఫస్ట్ ఒక లేడీ ప్రొడ్యూసర్ వచ్చి తన డబ్బులు పెట్టుకుని సినిమా తీసి ఇండస్ట్రీలో నిలబడాలని వచ్చిన దానికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. చాలా తక్కువ మంది ఉంటారు అలా, డబ్బులు ఉండొచ్చు కానీ ప్యాషన్తో సినిమాలు తీయాలి. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడికి ఈవిడ వచ్చేసి సినిమా తీసేసి సినిమాలు ఏదో కోట్లు తీసుకెళ్ళిపోవాలన్న ఉద్దేశం కాదు. షీ కేమ్ హియర్, డబ్బులు వచ్చినా రాకపోయినా ఐ వాంట్ టు మేక్ ఎ ఫిల్మ్, ఐ వాంట్ టు బి హియర్, ఐ వాంట్ టు బి ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అనే ఒక తపనతో వచ్చారు. సో ఫస్ట్ ఆవిడకి హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఏదో
ఏదో అంటారు చూసారా, వాట్ గోస్ రౌండ్ కమ్స్ అరౌండ్ అని. మనం ఏది చేస్తే అదే మనకి దక్కుతుందని. ఆవిడ 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 మంచితనం కానీ, ఆవిడ చేసే ప్రయత్నం కానీ, ఆవిడ చేసిన దానికి ఆ భగవంతుడు డెఫినెట్గా ఆవిడ తిరిగిస్తారు మళ్ళీ అన్నీ. ఐ ఎక్స్పెక్ట్ దట్. సినిమా బాగా ఆడుతుందని, సినిమా డెఫినెట్గా మంచి సినిమా, డెఫినెట్గా మంచి సినిమా. యూనిక్గా స్క్రీన్ మీద చూస్తామంటే డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ ఇన్ ద సెన్స్ న్యాచురల్గా. డిఫరెంట్ అంటే చాలా వేల సినిమాలు వచ్చేసినాయి, వాటికి మించి వేరేగా ఉంటుందని నేను చెప్పను కానీ, బట్ వెల్ మేడ్ ఫిల్మ్. అండ్ అవుట్డోర్ షూటింగ్లో ఉన్నప్పుడు మా ట్రీట్ చేసింది కదా వాళ్ళ డాటర్ శివాన్మిక. అదే ఇందాక అజయ్ చెప్పినప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిలు ఫస్ట్ వీళ్ళిద్దరూ, ఆవిడకి ప్రొడ్యూసరు లేడీ, దానికి తోడు ఇద్దరు మళ్ళీ లేడీస్ పిల్లలు. ఆవిడే పిల్ల అనుకున్నా ఫస్ట్ నేను, కిరణ్మయ్య గారే మేబీ ఓకే మిడిల్ ఏజ్ మామూలు ఏజ్ అని, దానికి చూస్తే ఎంత పెద్ద అమ్మాయి అని. దెన్ వీ థాట్ ఓకే వీళ్ళందరూ బాగా చాలా చాలా బాగా ట్రీట్ చేశారు, చాలా చాలా బాగా. అసలు వాళ్ళకి ఫస్ట్ టైం సినిమా తీస్తున్నారనే అవగాహన లేదనే ఉద్దేశం లేకుండా, వాళ్ళకి తెలియకపోయినా తెలుసుకుని ప్రతిదీ అరేంజ్ చేసేవాళ్ళు. వీళ్ళందరికీ తోడు కీ మ్యాన్ ఈజ్ రుద్ర. ఇతను సినిమాలో హీరో ఆర్టిస్ట్ కన్నా కూడా ఇతను షూటింగ్ చేసినంతకాలం ఇతనే బాయ్, ఇతనే కెమెరా లైట్ మ్యాన్, ఇతనే హీరో, ఇతనే గైడెన్సు, అందరి దగ్గరికి ఇతనే ప్రొడ్యూసరు. వాళ్ళకి ఒక ఏం చెప్పాలంటే ప్రొడ్యూసర్ కిరణ్మయ్యకి ఒక అసెట్ అండి ఈయన. తను ఏదో యాక్టింగ్ చేస్తున్నాను వచ్చాను, యాక్టింగ్ చేసి అక్కడ కూర్చుని చెట్టు కింద కూర్చునో లేకపోతే గొడుగేసుకుని కూర్చునో వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఎవ్రీథింగ్. మీకు చాలా అదృష్టం ఉండి ఇటువంటి అబ్బాయి దొరకటం మీకు నిజంగా. చాలా తక్కువ మందికి దొరుకుతారు ఇలాగా ఆర్టిస్టులు. సో చాలా బాగా కష్టపడి అంతా చేశాడు. చాలా అంటే ప్రతిదీ అక్కడ చేస్తున్నా కానీ ఎవరన్నా చెప్తుంటే అలా కాదు ఇలా కాదని కాకుండా, చెప్పండి సార్ మీరు ఏమైనా ఉంటే చెప్పండి సార్ అని ఈజ్ టు టేక్ అడ్వైజెస్ అనమాట. సో ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు, మన గోపరాజు గారు లేరు, ఆయన మేము అజయ్ నేను గోపరాజు గారు మేమందరం బ్రదర్స్ లాగా, సేమ్ ఏజ్ గ్రూప్ అండ్ ఆల్ వి లివ్ లైక్ బ్రదర్స్. సొంత అన్నదమ్ములు కాకపోయినా కానీ వీ ఫీల్ లైక్ దట్. చాలా బాగా, చాలా సంతోషంగా, సరదాగా, ఆనందంగా సినిమా ఫినిష్ చేసాం. ఎప్పుడు కూడా సినిమా తీయటం కన్నా కూడా సినిమా తర్వాత రిలీజ్ చేయటం అనేది పెద్ద గగనం అండి. చాలా సినిమాలు తీసేయచ్చు, సినిమా రిలీజే చాలా ప్రాబ్లం. లక్కీగా కిరణ్మయ్య గారికి ఇప్పుడు థియేటర్ రిలీజ్ అవుతుంది. సో మీ మీడియా వాళ్ళందరూ కూడా కొంచెం, అంటే ఈ సినిమాలు ఆల్రెడీ సినిమాలు తగ్గిపోతున్నాయి బాగా. ఎందుకు తగ్గిపోతున్నాయో ఏంటో పక్కన పెడితే ఫార్మాట్ మారిపోతుంది. ఇలాంటి సినిమాలని సినిమా థియేటర్లో ఆదరిస్తే సినిమా థియేటర్స్ ఉంటాయి, అండ్ దెర్ విల్ లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ టు మేక్ ఫిల్మ్స్, సో దట్ ద థియేటర్స్ విల్ బీ అలైవ్. దానికి మీ మీడియా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి దీన్ని మీ ప్రెస్లో, మీడియాలో వాటిలన్నింటిలో ప్రమోట్ చేస్తే విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మీరందరూ కూడా సినిమాకి సంబంధించిన మనుషులే కాబట్టి సినిమాని బతికించుకోవాలనుకుంటే మీరు కూడా మీ వంతు సహాయం మీరు చేయాలి. ఐ హోప్ యూ విల్ డూ దట్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ప్రతి ఆర్టిస్ట్కి ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. అండ్ ఎస్పెషలీ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, వీళ్ళందరికీ కూడా ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్.